అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలి. పరుగు పందెంలో కానీ, స్పోర్ట్స్‌లో కానీ, గేమ్స్‌లో కానీ, ఎగ్జామ్స్‌లో కానీ, ఎందుకన్నా పోటీ తత్వంలో విజయం సాధించేవారు 1, 2 స్థానాల్లో ఉంటారు. చాలామంది దాంట్లో కాంపిటీటివ్‌లో జాయిన్ అవుతారు. కానీ 1, 2 స్థానాలు మాత్రం చాలా అరుదుగా వస్తాయి. ఎందుకంటే ఒకరోజు ద్రోణాచార్యుడు పాండవులతో ఒక ప్రాక్టీస్ ప్లేస్‌కి తీసుకెళ్లారంట విలువిద్యలో. తీసుకెళ్తే చాలా మందికి వీళ్ళు ఒక బర్డ్‌ని షూట్ చేయడం కోసం అడిగితే, ఒక బర్డ్ మీరు షూట్ చేయాలి అన్నప్పుడు ఎవరు అందరూ ఏంటి ఆకులు కనిపిస్తున్నాయి, పువ్వులు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి అని చెప్పారంట. ఒక అర్జునుడు గారు మాత్రం పిట్ట కనిపిస్తుంది. ఆ పిట్ట కన్ను మాత్రమే నాకు కనిపిస్తుందని చెప్పారంట. అది గురంటే. మన లక్ష్యం వైపు, మన గురి వైపు, మన ఆలోచనలు, మన తలంపులు ఏకధాటిగా పెట్టి, మన సెన్సార్ ఆర్గాన్స్ అన్నిటిని కూడా పెట్టిచ్చేస్తే ప్రపంచం ఏమీ కనపడదు. మన గురి ఒక్కటే కనిపిస్తుంది. సో, మన జీవితంలో మన లక్ష్యాలు సాధించాలన్నా, మన కోరికలు సాధించాలన్నా, మన జీవితం ముందడుగు వేయాలన్నా సరే ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం వైపే ప్రయత్నించాలి. ఆ లక్ష్యం తప్ప మన చెవులకి ఏమీ వినిపించకూడదు. ఆ గురి, ఆ లక్ష్యం వైపు చేస్తూ ఉంటే ప్రపంచం అంతా అలా కనుమరుగైపోయి మన లక్ష్యమే ముందుకు వెళ్తది. సో, మన జీవితంలో మనం ఒక లక్ష్యం పెట్టుకుందాం. మనకు ముందుకెళ్ళిపోదాం. ఎన్నో విజయాలు సాధిద్దాం. అటువంటి విజయాలు మీరందరూ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ. నమస్తే.